హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్త్రీ తలపై ముసుగు ఎందుకు ధరించాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. స్త్రీ తల మీద ముసుగు అవసరమా, ఆచారమా, అలంకారమా అంటే చూడండి, ఈనాటి క్రైస్తవ సమాజంలో అది అవసరమా అనే వారి యొక్క వాదనలు ఎక్కువగా వినపడతా ఉన్నాయి. వారి వాదనలు ఏంటంటే ప్రధానంగా 7 విషయాలు ఉంటున్నాయి. మొట్టమొదటి చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి సందర్భోచితముగా చెప్తున్నారు కదా, ప్రపంచమంతటికి వర్తించదు కదా. 1 కొరింథీ 11వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 10వ వచనం, 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు మరి ఆ స్త్రీలను తల మీద ముసుగు ఉండాలని కొరింథు సంఘానికి కదా చెప్పేది, వేరే సంఘాలకు కాదు కదా అని ఒక వాదన. రెండవదిగా చూస్తే యేసయ్య ఎన్నడూ చెప్పలేదు కదా. మూడవదిగా చూస్తే ఏంటంటే మిగిలిన అపోస్తలులు ఎవరు చెప్పలేదు కదా. ఇంకా 1 కొరింథీ 11వ అధ్యాయంలో తప్ప వేరే పుస్తకాల్లో కనబడలేదు కదా. గలతీ 3:28లో స్త్రీ పురుషుడన్న భేదం లేదు కదా. ఆరవదిగా చూస్తే ముసుగు కంటే అంతర్గత విశ్వాసము ముఖ్యం కదా. ఇంకా 7వదిగా ముసుగు అన్నది కేవలము వ్యక్తిగత నమ్మకమే కదా అని అనేక మంది వాదనలు వింటున్నాం. అయితే చూడండి, స్త్రీ తల మీద ముసుగు అనేది ఆచారము కాదు, సాంప్రదాయం కాదు. అయితే అది ఒక పరిశుద్ధమైన అలంకారంగా మనం చూడొచ్చు. మరి పరమగీతం 1వ అధ్యాయము 7వ వచనం, 4వ అధ్యాయము 3వ వచనంలో పరిశుద్ధ అలంకారంగా మనం ఆ వాక్యాలను చూడొచ్చు. అలాగే సంఖ్యాకాండం 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఒక పాపం చేసిన స్త్రీ దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు తల మీద ముసుగు వేసుకోవాలని అక్కడ వాక్యంలో చెప్పబడింది. కేవలం ఏ స్త్రీ అయినా సరే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ముసుగుతో ఉండాలని దాని అర్థం. అలాగే యెషయా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో ముసుగు ఒక ప్రశస్తమైన పై వస్త్రంగా మనం చూడగలం. చూడండి, స్త్రీ తల మీద ముసుగు వేసుకోవడం అంటే ఒక హెచ్చరికకు, దేవుని హెచ్చరికకు, ఆజ్ఞకు, మరి కట్టడకు ఆత్మీయంగా మనం చూడగలం. ముసుగు ధరించడం అంటే భక్తికి గుర్తు, వినయానికి గుర్తు, విధేయతకు లోబడటకు గుర్తుగా మనం చూడగలం. దేవుని పట్ల గౌరవానికి, ఒక సమర్పణకు గుర్తుగా చూడగలం. ఒక అధికార ముద్రకు, ఆధ్యాత్మిక అధికారానికి గుర్తుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, స్త్రీలు తలపై ముసుగు కేవలం ప్రార్థనలో ప్రవచనం చెప్పేటప్పుడే కాకుండా ఇంకా పాటలు పాడేటప్పుడు కావచ్చు, వాక్యం చెప్పేటప్పుడు కావచ్చు, సాక్ష్యం చెప్పేటప్పుడు కావచ్చు, ఇలా అన్ని పనులు చేసేటప్పుడు ఒక స్త్రీ దేవుని మందిరంలోకి మరి ఎంటర్ అయిన వెంటనే మరి తల మీద ముసుగు వేసుకునేదిగా మనం ఉండాలి. హల్లెలూయా.